ఈరోజు కొరుట్ల పట్టణ 17వ వార్డ్ గంగంపేట్ అర్ఫాత్పుర మహమ్మదియాపుర అదేవిధంగా గడి గుర్జు ప్రాంతంలో మన ప్రియతమ నాయకులు మన కాంగ్రెస్ పార్టీ కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జువ్వాడి నరసింహరావు గారు అదేవిధంగా జువ్వాడి కృష్ణారావు గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గారు మా వార్డుకు గతంలో 3 సార్లు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన సోగ్రాబీ గారిని అదేవిధంగా ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ కష్టజీవి ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఓడినా గెలిచినా ప్రతి ఇంటికి గడప గడపకు వచ్చి కష్టాలు సుఖాలు పంచుకునే మా తల్లి అనే ఆలోచనతో గతంలో కూడా హోరాహోరీ పోటీలో చాలా తక్కువ ఓట్లతోని కొన్ని వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి నిందలు వేసి వారిని ఓడించడం జరిగింది. కానీ ఓడించినా కానీ మళ్ళీ 5 సంవత్సరాలు వారు ఈ రోజు కొట్ల పట్టణంలో భారీ మెజారిటీతో గెలుస్తున్న అభ్యర్థి అని చెప్పి మొన్న మీటింగ్ లోపల చెప్పడం మంత్రి వారి ముంగట చాలా సంతోషం అనిపించింది. మూకుమ్మడిగా మా వార్డు ప్రజలందరూ ఒకటే కంకణం కట్టుకున్నారు. ఈసారి చౌథీ బార్ సోగ్రాబీ మళ్ళీ కౌన్సిలర్ గెలుస్తుందన్న ఆలోచనతో వారందరూ వెంటుండి ఈ రోజు గడప గడపకు యువకులే కానీ మహిళలే కానీ హిందువులే కానీ ముస్లింలే కానీ ప్రతి ఒక్కరూ ముందుండి నడుస్తూ ఈ రోజు గడప గడపకు ప్రచారం చేస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే వారు ప్రతి ఇంటి లోపల వారిని ఒక సోగ్రాబీగా కాకుండా వారి ఇంటికి చేరగానే ప్రచారానికి వస్తే అమ్మా మీరు ఎందుకు వస్తున్నారు, మీరు మా ఇంటి ఆడబిడ్డ బాజీ తుమ్ హమారే ఘర్కి బచ్చి హే అని పెద్దలు చిన్నలు అంటూ ఈ రోజు స్వాగతం పలుకుతుంటే చాలా ఆనందం అనిపించింది. గతంలో జువ్వాడి రత్నాకర్ రావు గారు ఇక్కడ మాకు అండదండగా ఉండి మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా వార్డులో చాలా వాగు ప్రాంతంలో ఊరన్ని మోరి నీళ్ళన్నీ వచ్చి మా ఏరియాలోనే తిరుగుతుండే రోడ్లు లేకుండే కటిక చీకటి చాలా ఇబ్బందికరమైన చెట్లు పాములు ఎంతో ఘోరమైన పరిస్థితి ఉంటే వారు ఆ రోజుల్లో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు దాదాపు ఏమి లేకుండా 40 నుంచి 50 సిమెంట్ రోడ్లు దాదాపు ఏం లేకుండా 1000 కరెంటు స్తంభాలు ఇంటింటికి నల్ల మరియు ప్రతి ఇంటికి అప్పుడు పెన్షన్లు మళ్ళీ ఇంటింటికి దాదాపుగా రేషన్ కార్డులు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వారు చేయని అభివృద్ధి లేదు. ప్రతి ఇంటిలో ఒక్కొక్క ఇంటిలో 4-5 అభివృద్ధి పనులు చేసి వారు ప్రజల గుండెల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజు వారు మళ్ళీ 4వసారి భారీ మెజారిటీతో గెలుస్తారని మేమందరం ఈ రోజు కష్టపడుతున్నాం. ఖచ్చితంగా సోగ్రాబీ గారిని గతంలో ఎట్లయితే రత్నాకర్ రావు గారికి భారీ మెజారిటీతో గెలిచి వారికి మేము అప్పచెప్పాము అదే విధంగా ఈ రోజు ఖచ్చితంగా రత్నాకర్ రావు గారి కుమారులైన జువ్వాడి కృష్ణారావు గారికి నరసింహరావు గారికి ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలోనే అతి భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొచ్చిన సీటుగా మేము కార్యకర్తలందరము ప్రజలందరము మేము ముక్త కంఠంతో ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ వెళ్ళడం జరిగింది. దాంతో పాటు గడప గడపకు అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఆడబిడ్డగా కష్టపడ్డది 10 సంవత్సరాలు నేను ఓడిపోయినా ప్రతి ఇల్లు తట్టుకుంటూ పని చేసుకుంటూ పోయినా అదే బేస్లో ఇప్పుడు అందరూ కలిసి మంచిగా పని చేస్తుంది అని ఓట్లు వేస్తా అని చెప్తున్నారు. పెద్దలు నరసింహరావు గారు నరసింహన్న కృష్ణన్న వారు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. రత్నాకరరావు సాబు ఆధ్వర్యంలో నేను పనిచేసిన ఈ రోడ్లు నేనే పోసిన ఈ కంబలు నేనే వేసిన ఈ మోర్లు నేనే కట్టించిన ఇవన్నీ పెన్షన్లు నేనే ఇప్పించిన మొన్న గతంలో 15 ఏళ్ల కింద ఇచ్చిన పెన్షన్లే మళ్ళీ ఇప్పుడు పెన్షన్లు నేనే ఇప్పించిన పిల్లలను చేర్చిపిచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు ఇండ్లు కొట్టుకపోతే నేను వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కష్ట సుఖాలు వంచుకొని నేను కూడా ఇంటింటికి అడిగి తీసుకుపోయి నేను బియ్యము ప్రతి గడప గడపకి తట్టి ఇచ్చిన నేను ఆళ్ళల్లో ఒక ఆడబిడ్డను నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో ఓటేయాలని आज 17 वार्ड में 91 दिन को निकले पूरे नौजवानों को लेके बहुत खुशी महसूस हो रही। कई को बोले तो अब तक ये वार्ड में क्या था बोले तो कांग्रेस को नहीं करते बोले सरकार सोचते थे पहले। कई को बीआरएस के एमएलए साहब हमारे डॉक्टर संजय साहब को फुल मेजॉरिटी से यहाँ पे जिताए। जिताने के बाद 2 साल हो गया, आज तक भी हमारे 17 वार्ड के अंदर बीआरएस के एमएलए एक बार तो आए क्या। हालांकि यह सिटिंग काउंसलर रहने के बावजूद भी ये 2 साल में क्या करे, इसलिए आज नौजवान पूरे एक साथ होके पूरे कांग्रेस में तब्दील हुए। आज एक ऐलान हो गया कि नौजवानों में इस बार
सोगराबी आंटी को जिता लेंगे, क्योंकि लास्ट 5 साल पहले जब इलेक्शन हुआ सिर्फ कम वोटा से हारे थे, तो उसकी आज हमारे को एहसास हुआ कि उनको हरा के हम लोग का बहुत नुकसान कर लिए। आज ये एहसास हुआ कि आज इंशाअल्लाह पूरे नौजवान महले के 17 वार्ड के सोगराबी आंटी को फुल मेजॉरिटी के साथ जिताएंगे इंशाअल्लाह। और एक बात, आज हमारा गवर्नमेंट स्कूल है 17 वार्ड के अंदर, है सो स्कूल गिरा दे के बस्ती दवाखाना बोल के खाली स्कूल गिरा दिए, बस्ती दवाखाने की जगह खाली प्लेन जगह कर दिए। हमारे सोगराबी आंटी और अकबर भाई हमारे दोनों मिलके 50 लाख का फंड लाए गवर्नमेंट स्कूल के वास्ते। 5 साल में एक बार तो सोचे क्या स्कूल के बारे में। आज पूरे यहाँ जो 17 तबका है, गरीब तबका है, पूरे गवर्नमेंट स्कूल में पढ़ते, उनके वास्ते क्या सहूलत। अभी काउंसलर बने 50 लाख के गवर्नमेंट स्कूल को अभी तामीर कर रहे। और एक बात, इंदिरा महल डबल बेडरूम बोल के पूरे 10 साल के अंदर 2 बेडरूम नहीं आए हमारे पास, सिर्फ 2 बेडरूम आए। आज सोगराबी की वजह से पूरे 63 डबल बेडरूम के काम चल रहे। मैं आप लोगों से सबसे रिक्वेस्ट कर रहा हूं, हाथ के निशान को वोट देना, भारी मेजॉरिटी से जिताना है सोगराबी आंटी को। कहीं को बोलते रूलिंग गवर्नमेंट है, बहुत फायदे होते, और 100% हमारा भरोसा है कि सोगराबी आंटी पूरे 5 साल हमारे साथ रहते, हमारे सामने रहेंगे, हमारे हर काम पूरा करने की वादा करे, करते इंशाअल्लाह।